22వ అధ్యాయ మాఘపురాణము క్షీరసాగర మథనము. కృష్ణమత మహాముని జహ్నుమునితో ఇంకా ఇట్లనుచున్నారు. అశ్వమేధ యాగము చేసిన వాడును, ఏకాదశి వ్రత నియమమును పాటించిన వాడును, మాఘమాస వ్రతము ఆచరించుచు పుణ్యఫలము నంది తుదకు మోక్షమును కూడా పొందుదురు. స్వర్గాధిపతి ఇంద్ర పదవి నందును మాఘ ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారాయణము చేయువాడు, అన్నదానము చేయువాడు పొందు పుణ్యం అనంతమని పలికిరి. జహ్నముని కృష్ణమత మహాముని, తిథులు అనేకములుండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రదమైనది ఎలా అయ్యెను? అనేక అశ్వమేధములు చేసిన వచ్చినంతటి పుణ్యము ఏకాదశి వ్రతం ఒక్కటే ఇచ్చట ఏమి? ఎవరైనను ఇట్లు చేసి ఇంతటి పుణ్యము పొందిదిరా చెప్పుము అని అడిగిరి. కృష్ణమద మహాముని ఇట్లనెను. పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను, సంపదలను, పుత్ర పౌత్రాభివృద్ధిని పొందినట్టి వ్రతకథను చెప్పెదను వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగాను, సర్పరాజ వాసుకిని కవ్వపుత్రాడుగాను చేసి క్షీర సముద్రమును మధించిరి. వారు వాసుకిని మేరు పర్వతమునకు 3 వరుసలుగా చుట్టి దేవతలు ఒకవైపు, రాక్షసులు మరి ఒక వైపునకు వారిట్లు సముద్రమును మదించుచుండగా పద్మాసనయగు లక్ష్మీదేవి క్షీర సముద్రం నుండి పుట్టిని. విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించెను. అటు పిమ్మట ఉత్రైస్రవమును, అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలశము మున్నగనవి సముద్రం నుండి వచ్చినవి. మహావిష్ణువు వానిని ఇంద్రునికి ఇచ్చిరి. దేవదానవుల మరల సముద్రమును మదించిరి. ఇలా సముద్రమును మదిస్తున్నప్పుడు విషము పుట్టుకొని వచ్చెను. దేవతలు రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడి అయిన పరమేశ్వరుని వద్దకు పోయి నమస్కరించి ఇలా స్తుతించిరి. నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే, నమో గిరాం విదురాయ, నమస్తే గిరిధన్వనే, నమ శివాయ శాంతాయ, నమస్తే వృషభధ్వజ, నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే, త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక, త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే, త్రయీ ధర్మైక సాధ్యాయ, త్రిరూపాయోరురూపిణే, అరూపాయ స్వరూపాయ వేద వేద్యాయతే నమః, హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణి, మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల, పాహ్యాస్మాన్ కృపయా శంభో విషాత్ వైశ్వానరోపమాత్. భయపీడితులైన దేవదానవులచే స్తుతింపబడిన దీనులను రక్షించు స్వభావము గల పరమేశ్వరుడు ఆ విషమును మృంగి తన కంఠమున నల్లది అయినది. అందుచే శివునకు నీలకంఠుడు అని పేరు అప్పటి నుండి ఏర్పడినది. విష భయము తొలగిపోవుటచే నిశ్చంతులైన దేవదానవులు సముద్ర మదనము చేసి అమృత పాత్రను స్వాధీనము చేసుకొనవలయునని ప్రయత్నించిరి. ఒకరికి దక్కకుండా మరి ఒకరు అపహరించవలనని యత్నించిరి. ఈ విధముగా తీవ్రమైన గగ్గోలు ఏర్పడెను. మాయావి శ్రీ మహావిష్ణువు మోహిని రూపం ధరించెను. ఆమె రూపం అన్ని ప్రాణులకు నయనానందము కలిగించుచుండెను. మనోహరముగా ఆమె స్తనములు జగనములు చూపులకు ఉద్రేకమును కలిగించుచుండెను. ముక్కు సంపంగి పువ్వు వలె ఉండెను. నేత్రముల మనోహరములైన విశాలమై ఉండెను. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగ వంటి శరీరము కలిగి సర్వాభరణ భూషితే పచ్చని పట్టు చీరను కట్టెను. చంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరికును మోహమును పెంపొందించుచుండెను. ఆకస్మికముగా సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులను మధ్య నిలిచి, దేవతలారా దానవులారా అని మదర సోమున పిలిచెను. ఆమె రూపమునకు స్వరమునకు పరవశులైన దేవదానవులు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిపోయిరి. దేవదానవులను చూసి, దేవతలారా దానవులారా, నేను మీ దేవదానవుల 2 వర్గములకు మధ్యవర్తి అయి ఉండి ఈ అమృత కలశంలోని అమృతమును మీ 2 వర్గముల వారికి సమానముగా పంచెదను. దేవతల వర్గము వైపు, రాక్షసుల వర్గము మరి ఒక వైపు, ఎవరి వర్గము వారు వారి వర్గములో బారులు తీర్చుకొనుడని మరింత మధుర స్వముతో వివాదపడుచున్న వారందరికీ నచ్చునట్లు పలికెను. ఈమె ఎవరో తెలియని ఆమె కనుక పక్షపాతము లేకుండా కలశంలోని అమృతము సమముగా పంచునని ఎవరికి వారు తలచిరి. మంత్రముగ్ధులై దేవతల ఒక వైపున, రాక్షసులు మరొక వైపున కూర్చుండిరి. అమృత పాత్ర ఆమె చేతికిచ్చిరి. అందరినీ వ్యామోహపరచుచున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చేత పట్టెను. ఆమె ఆ అమృత పాత్ర 2 భాగములు నేర్పరచెను. ఒక వైపున అమృతమును మరి ఒక వైపును కళ్ళును ఉంచుకొనెను. రాక్షసులు ఉన్న వైపు కళ్ళును, దేవతలు ఉన్న వైపు అమృతమును వడ్డించుచును ఎవరికి అవమానం రాకుండా అటు నిటు తిరుగుచుండెను. రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచిరి. చెవులు కింపుగా ధ్వనించుచున్న పాదముల అందల రవళితోనూ, హస్త కంకణముల సుమధుర నాదములతోనూ ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య సవిలాసముగా మనోహర మధురముగా తిరుగుచు అమృతమును దేవతలకును సురను దానవులకును ఒసగి వడ్డించుచుండెను. దేవదానవులు తమ హస్తములను దోషులుగా చేసి హస్తములే పాత్రలుగా చేసి త్రాగుచుండిరి. రాహుకేతువుల వివరణ. రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరు దేవత ముఖములందు అమృత పానముచే కళాకాంతులు, తేజస్సు, వర్చస్సు పెరుగుట, తమ వారందరినూ సముద్ర మదన జనిత శ్రమ ఇంకను వీడిపోకుండా గమనించిరి. అనుమానము వచ్చి అంతనే దేవరూపమును ధరించి దేవతల వరుసలో కూర్చునిరి. మోహిని వీరిని గమనింపలేదు. దేవతలను కొని వారి చేతుల యందు అమృతమును గరిటితో పోసెను. రాక్షసులు
ఆత్రముగా దానిని త్రాగుటచే ఆమెకు అనుమానము వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహిని రూపమున ఉన్న జగన్మోహనుడు తననే వంచిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరములను ఖండించెను. వారు తాగిన అమృతము వారి అధరములోనికి పోలేదు కాని కంఠమును దాటను. ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలో ఉండిరి. చంద్రుడు మొదలగు వారు త్వరగా అమృతమును హస్తములతో తాగిరి. రాక్షసులకు జరిగిన మోసము తెలిసిపోయిను. తమ వారిలో ఇద్దరు అమృతము త్రాగుచుండటచే చక్ర ఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలో ఉండిరి. వారు ఇంత శ్రమ అయినట్లు అయ్యని విచారము దుఃఖము నంది ఆహాకారములు చేసిరి. దేవతలు రాక్షసులోని ఇద్దరు తమను మోసగించి అమృతము త్రాగినని గగ్గోలు చేసిరి. దానవులు కకావికలే తమ స్థానములకు చేరిరి. జగన్మోహని శ్రీహరి అయ్యను. చక్రముచే నరకపడి చావు బ్రతుకులు లేని అయోమయ స్థితిలో ఉన్న రాక్షసులు, కేశవ, చావును బ్రతుకును కాని ఈ స్థితి మాకు దుర్భరముగా ఉన్నది. మా గతి ఏమి? మాకు ఆహారమేది అని దీనముగా శ్రీహరిని ప్రార్థించిరి. శ్రీహరియు పాఠ్యమి పూర్ణమితో గాని అమావాస్యతో గాని కల సంధి కాలము యందు సూర్యుని చంద్రుని భక్షింపుడు, అది ఏ మీకు ఆహారమని పలికెను. ఆ రాక్షసులు ఆకాశమున చేరిరి. ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలశమును తీసుకొని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ, ఈశ్వరుడు, విష్ణు తమ తమ లోకములకు చేరిరి. సముద్ర తీరమున అమృత కలశము ఉంచినప్పుడు 2 అమృత బిందువులు నేలపై పడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగాను మరి ఒక బిందువు తులసి మొక్కగా అయినది. కొంతకాలము గడిచెను. సత్యజిత్తును శూద్రుడొకడు మొక్కలకు నీరు పోసి కుదుళ్లు కట్టి ఆ రెండింటిని సంరక్షించెను. ఆ 2 మొక్కలున్న చోట మనోహరమైన పూల తోటగా మారెను. సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది. అతడును ఆ మొక్కలకు నీరు పోసి పెంచుచు పారిజాత పుష్పములను తులసి దళములను అమ్మి జీవించుచుండెను. పారిజాతము వృక్షము పెరిగి పుష్ప సముద్రమై నయనానందకరముగా ఉండెను. తులసి కోమలమైన దళములతో అందముగా ఉండెను. ఇంద్రుడు ఒకనాడు రాక్షస సంహారమునకై పోవచ్చు వానిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకు ఇయ్యవలని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు తీసుకుని వెళ్ళెను. శచీదేవి మున్నగు దేవతా వనితులు పారిజాత పుష్పములను చూచి ఆనందించిరి. మనోహరమగు ఈ పుష్పములు మాకు నిత్యము కావాలనని కోరిరి. ఇంద్రుడు గుహ్యకునికి అంటే ఒక యక్షుడు అనమాట పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను వృక్ష యజమాని నడగకుండా వానికి తెలియకుండా దొంగతనముగా తెప్పించుచుండెను. పుష్పములు తగ్గిపోవటకు సత్యజిత్తు గమనించెను. దొంగను పట్టుకొనదలచెను. తోటలో రాత్రి యందు దాగి ఉండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొని యత్నించెను. యక్షుడు దివ్యశక్తి కల వాడగొటచే వానికి చిక్కకుండా ఆకాశమును ఎగిరిపోయెను. సత్యజిత్తు ఎంత ప్రయత్నించెనను వానికి పట్టుకొనుటకు సాధ్యము కాకుండెను. దేవేంద్రుడను, నీవు యక్షుడవు, ఆకాశ గమన శక్తి కలవాడవు, మానవులకు దొరకవు కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించెను. పుష్పములు ప్రతిదినము పోవుచునే ఉన్నవి. సత్యజిత్తునికి ఏమి చేయవలనో తోచలేదు. పుష్పచూరును ఉపాయముచో పట్టుకొనవలనని తలచెను. శ్రీహరి పూజా నిర్మాల్యమును తెచ్చి పూల తోటకు వెలుపల లోపల అంతటియును చెల్లెను. యక్షుడు యథాపూర్వముగా పారిజాత పుష్పముల దొంగతనమునకై వచ్చెను. అతడు ఆ పూలను కోయుచు శ్రీహరి పూజా నిర్మాల్యమును త్రొక్కెను. పుష్పములను కోయి పోవుచు శ్రీమన్నారాయణ పూజా నిర్మాల్యమును దాటెను. ఫలితముగా వాని దివ్య శక్తులతో పాటు ఆకాశ గమన శక్తియు నశించెను. నేలపై కూడా సరిగా నడవలేక కుంటుచుండెను. యక్షుడుని ఎంత ప్రయత్నించినను అచ్చటి నుండి పోలేకపోయెను. జరిగిన దానిని గ్రహించెను. సత్యజిత్తు వానిని పట్టుకొని, ఓరి నీవెవడువు? ఎవరు నిన్ని పంపిరి? మా పుష్పములను ప్రతిదినము ఎందుకని అపహరించుచుంటివి చెప్పుమని గద్దించెను. యక్షుడు, నేను ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పములు అపహరించి ఇంద్రునికి ఇచ్చుచుంటిని. ఇంద్రుని ఆజ్ఞ చేతనే ఇట్లా చేసి తిని కాని బుద్ధిశాలి అయిన నీకు చిక్కితెని అని పలికెను. సత్యజిత్తు ఏమీయూ మాటలాడక ఇంటికి పోయెను. ఇంద్రుని సేవకుడైన యక్షుడు 3 దినములు బందీ అయి ఆ తోటలోనే ఉండెను. పూర్తి కథా వివరణ 23వ అధ్యాయములో తెలుసుకుందాము. సర్వే జన సుఖినో భవంతు.